ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే 2 గ్యారెంటీలను అందుబాటులోకి తెచ్చిన సర్కారు నేడు మరో 2 గ్యారెంటీలకు శ్రీకారం చుట్టనుంది. గృహజ్యోతి పథకం కింద రేషన్ కార్డున్న వారికి నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహాలక్ష్మి పథకం కింద 500కే గ్యాస్ సిలిండర్ పథకాల్ని నేడు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి వీటిని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని పార్టీ నేతలు ప్రకటించిన అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నట్లు తెలుస్తుంది. వీలైతే వర్చువల్ విధానంలో ఆమె ప్రసంగించే అవకాశాలున్నాయని నేతలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున మహిళలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వచ్చే నెలలో లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోగా పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకాన్ని కూడా ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.